అందరికీ నమస్కారం. పోలాల అమావాస్య పిల్లల శ్రేయస్సు కోసం ఆచరించే పోలాల అమావాస్య వ్రతం కథ. ప్రతి ఏటా శ్రావణ మాసంలో వచ్చే అమావాస్యను పోలాల అమావాస్య అంటారు. ఈ ఏడాది ఆగస్టు 23వ తేదీ వచ్చింది. ఈ క్రమంలో ఈ అమావాస్య విశిష్టత, వ్రతం కథ తెలియజేస్తారు. దాదాపు ప్రతి గ్రామం, పట్టణంలో పోలేరమ్మ అమ్మవారు గ్రామదేవతగా పూజలు అందుకుంటూ ఉంటుంది. ఊరి పొలిమేరల్లో కొలువుదీరి భక్తులకు రక్షణగా ఉంటుంది. అమ్మవారు సంతానం లేని వారికి సంతానం ప్రసాదిస్తుందని, సంతానం ఉన్నవారిని చల్లగా చూస్తుందని విశ్వాసం. అలాంటి గ్రామదేవతను పూజిస్తూ చేసే వ్రతమే పోలాల అమావాస్య. వ్రతాల మాసంగా ప్రసిద్ధిగాంచిన శ్రావణ మాసంలో ఆచరించే వ్రతాల్లో పోలాల అమావాస్య వ్రతం కూడా ఒకటి. ఈ వ్రతాన్ని శ్రావణ మాసంలో బహుళపక్ష అమావాస్య రోజున ఆచరిస్తాం. ఈ వ్రతం ఆచరించడం వల్ల పిల్లలకు అపమృత్యు భయం తొలగి ఆయురారోగ్యాలు కలుగుతాయని నమ్ముతాం. అసలు పోలాల అమావాస్య కథ ఏంటంటే, పూర్వం ఓ గ్రామంలో బ్రాహ్మణ దంపతులు నివసిస్తూ ఉండేవారు. వారికి 7 కుమారులు. యుక్త వయస్సు రాగానే కుమారులందరికీ వివాహం చేశారు. అనంతరం వారికి సంతానం కూడా కలిగింది. 7 కుమారులు ఆ గ్రామంలోనే వేరువేరు కాపురాలు పెట్టుకున్నారు. అయితే తమ పిల్లలు బాగుపడాలంటే శ్రావణ మాసంలో వచ్చే అమావాస్య రోజు పోలాంబ అమ్మవారిని పూజిస్తూ వ్రతం ఆచరిస్తే శుభం జరుగుతుందని పెద్దలు చెప్పారు. దీంతో 7 అన్నదమ్ములు శ్రావణ మాసం కోసం ఎదురు చూడసాగారు. ఇంతలో శ్రావణ మాసం రానే వచ్చింది. ఈ మాసంలో ఉన్న ముఖ్యమైన వ్రతాలన్నీ ఆచరించారు. ఇక ఈ మాసంలో చివరిగా అమావాస్య రోజు వచ్చే పోలాల అమావాస్య వ్రతం ఆచరించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అంతలోనే పోలాల అమావాస్య వ్రతం రోజు ఉదయాన్నే చివరి కొడుకు కుమారుడు మరణిస్తాడు. దీంతో వ్రతం చేయలేకపోతారు. అయితే ఆ మరుసటి ఏడాది వ్రతం ఆచరించడానికి ప్రయత్నాలు చేస్తారు. మళ్ళీ ఆ ఏడాది చివరి కుమారుడి మరో బిడ్డ మరణిస్తాడు. దీంతో ఆ ఏడాది కూడా వ్రతం చేయలేకపోతారు. ఇలా ప్రతి ఏడాది వ్రతం చేయడానికి ఏర్పాట్లు చేసుకోవటం, బిడ్డలు మరణించడం, వ్రతం చేయలేకపోవటం, ఇలా 7 ఏళ్ళు జరుగుతుంది. దీంతో మిగిలిన 6 మంది కోడళ్ళు 7వ కోడలి వల్లే వ్రతం చేయలేకపోతున్నామని దూషించారు. ఈ కారణంగా 7వ కోడలు కుమిలిపోతూ ఉంటుంది. ఈ క్రమంలో 8వ ఏడాది కూడా వ్రతం చేయడానికి ఏర్పాటు చేస్తారు. ఆ రోజు కూడా 7వ కోడలి మరో బిడ్డ చనిపోతుంది. ఈ విషయం అందరికీ తెలిస్తే మళ్ళీ నిందిస్తారని బిడ్డ మరణించిన విషయాన్ని బయటికి చెప్పకుండా మామూలుగానే మిగతా వారితో కలిసి వ్రతంలో పాల్గొంటుంది. అందరూ ఆనందంగా వ్రతం చేస్తుంటే 7వ కోడలు మాత్రం యాంత్రికంగా వ్రతంలో పాల్గొంటుంది. రాత్రి వరకు అలాగే గడిచిపోతుంది. అయితే రాత్రి బాగా చీకటి పడి గ్రామంలో అందరూ నిద్రపోయిన సమయంలో చనిపోయిన బిడ్డను భుజాన వేసుకుని ఆ గ్రామ పొలిమేరలో కొలువై ఉన్న పోలేరమ్మ గుడి వద్దకు చేరుకుంటుంది. ఆ అమ్మవారి గుడి ముందు తన బిడ్డ మృతదేహాన్ని ఉంచి దుఃఖిస్తూ ఉంటుంది. ఆ సమయంలో గ్రామదేవత అయిన పోలేరమ్మ గ్రామ సంచారం ముగించుకుని గుడి వద్దకు చేరుకుంటుంది. అప్పటికే గుడి దగ్గర ఉన్న ఆమెను చూసి ఎందుకు ఏడుస్తున్నావు అంటూ కారణం అడిగి తెలుసుకుంటుంది. దీంతో ఆమె గత 8 ఏళ్లుగా జరుగుతున్న విషయాన్ని చెబుతుంది. అప్పుడు పోలేరమ్మ కరుణించి ఆమెకు అక్షంతలు ఇస్తుంది. ఈ అక్షతలను చనిపోయిన మీ పిల్లలను పూడ్చిన చోట చల్లి ఆ పిల్లలను వారి పేర్లతో పిలవమని చెబుతుంది. ఆమె అదే విధంగా చేస్తుంది. దీంతో చనిపోయిన పిల్లలందరూ నిద్రలో నుంచి
లేచి వచ్చినట్లుగా బయటికి వస్తారు. ఆనందంతో ఆమె పిల్లలందరినీ వెంటబెట్టుకుని పోలేరమ్మ అమ్మవారి వద్దకు వెళ్ళి ఆమె ఆశీస్సులు తీసుకుని ఇంటికి చేరుకుంటుంది. ఆ మరుసటి రోజు ఉదయం గ్రామంలోని వారందరికీ జరిగిన విషయం చెబుతుంది. అందరూ సంతోషిస్తారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది ఈ పోలాల అమావాస్య వ్రతాన్ని ఆచరించసాగారు అని లోకోక్తి. ఈ వ్రతం చేయడం వల్ల సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని, సంతానం ఉంటే పిల్లలకు అపమృత్యు భయం తొలగిపోయి ఆయురారోగ్యాలు కలుగుతాయని శాస్త్రవచనం. సర్వే జన